వాట్ యు మీన్ బై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటే ఏంట్రా అంటే ద కెపాసిటీ ఆఫ్ ఎ సాల్వెంట్ అమ్మ టు డిసోసియేట్ ద సొల్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ NaCl తీసుకుని when you dissolved in వాటర్ లో డిజాల్వ్ చేసామనుకో అమ్మ, వాటర్ లో డిజాల్వ్ చేస్తే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ NaCl, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ NaCl ని విడగొట్టిద్దో. ఓకేనా? ద కెపాసిటీ ఆఫ్ ఎ సాల్వెంట్ టు డిసోసియేట్ ద సొల్యూట్ ఇంటూ అయాన్స్, దాన్ని వి కాల్డ్ ఎస్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటారమ్మా. అండ్ ఫర్ వాటర్ కి వచ్చేటప్పటికల్లా, ఫర్ వాటర్ కి వచ్చి ఇట్ విల్ బి ఈక్వల్ టు 78.39 అంటారమ్మా. 78.39. అదే మనకి హెవీ వాటర్ కి వచ్చింది అంటారా, ఇట్ ఈస్ నియర్లీ 78.09 ఎంత ఉంటుందమ్మా నియర్లీ. ఎగ్జాక్ట్ అనక్కలా లేదు, ఫర్ అవర్ కన్వీనియన్స్, మన కన్వీనియన్స్ కోసం దీన్ని 79 అని గుర్తించుకో, 80 అని గుర్తించుకో, దీనికి 80 అని గుర్తించుకో, ఇది 78 అలా గుర్తించుకోరా సార్. 80 అంటే మన కన్వీనియన్స్ కోసం, అంటే దీనికన్నా ఎగ్జాక్ట్ వాల్యూస్ ఎప్పుడు అడగడు కానమ్మా. వాల్యూస్ అడగడం ఒకే ఒక్కసారి మాత్రం అడుగుతాడు. కొన్ని సందర్భాల్లో 10⁻⁻14 3 × 10⁻⁻15. లేదు సార్ ఎందుకు గొడవ, ఎగ్జాక్ట్ వాల్యూస్ నేర్చుకున్నాం. 78.39 78.09 అంటే మరి ఇంకోటి సార్ మనకి గుర్తుందమ్మా, హెవీ వాటర్ చిన్నప్పటి నుంచి we called as universal solvent అంటారు. we called as universal solvent. why it is called as universal solvent అంటే సార్ చిన్నప్పుడు ఏ కాంపౌండ్ అన్నా సరే 99% కరిగిపోయిద్దిరా. జనరల్ మాక్సిమం కాంపౌండ్స్ అన్ని వాటర్ లో కరుగుతాయి బికాస్ ఆఫ్ ఇట్స్ హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అమ్మా. మనకున్న సాల్వెంట్ లో హైయెస్ట్ డైఎలక్ట్రిక్ ఉన్న అన్నిట్లో, అన్ని సాల్వెంట్స్ తో కంపేర్ చేసుకుంటే హైయెస్ట్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉన్న ఎలిమెంట్ మనకి D2O. అందుకని దాన్ని యూనివర్సల్ సాల్వెంట్ అంటారమ్మా. యూనివర్సల్ సాల్వెంట్ అంటారు. రైట్, ఇది ఒకటి. మరి డిసోసియేట్ చేస్తుంది అంటే ఎక్కువ కరిగినట్టే కదమ్మా. అంటే సాల్వెంట్ యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ పెరిగింది అంటే సాల్యుబిలిటీ ఎక్కువ ఉన్నట్టేగా. అంటే మూడో ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి సాల్యుబిలిటీ ఆఫ్ సాల్ట్. సాల్యుబిలిటీ ఆఫ్ సాల్ట్ అంటే మన బుక్ లో ఇచ్చింది సాల్యుబిలిటీ ఆఫ్ NaCl. సాల్యుబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్తాడమ్మా. సాల్యుబిలిటీ కూడా ఎక్కువ ఉంది అని చెప్తారా. అండ్ దాని యొక్క జనరల్ గా సాల్యుబిలిటీ వచ్చేటప్పటికల్లా వాటర్ లో NaCl 35.9 grams per 100 ml. 100 ml లో మనకి NaCl ఎంత కలిగిద్దిరా, 35.9 అమ్మా. అలాగే ఇది వచ్చేటప్పటికల్లా D2O వచ్చేటప్పుడు, ఇది హెవీ వాటర్ రా, నార్మల్ వాటర్. హెవీ వాటర్ వచ్చేటప్పటికల్లా నియర్లీ 30.5 grams per 100 ml కరిగిద్దాం. సో మిగతా ఫిజికల్ ప్రాపర్టీస్ అన్ని కూడా నార్మల్ వాటర్ కి తక్కువ ఉంటాయి, D2O కి ఎక్కువ ఉంటాయి. మూడు ప్రాపర్టీస్, అయానిక్ ప్రొడక్ట్ ఒకటి, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఒకటి, అలాగే సాల్యుబిలిటీ. ఈ మూడు మాత్రం నార్మల్ వాటర్ కి ఎక్కువ ఉంటాయి when compared to హెవీ వాటర్. కానీ మీరు నేర్చుకునేటప్పుడు నార్మల్ H2O మెల్టింగ్ పాయింట్, D2O మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, హీట్ ఆఫ్ ఫ్యూజన్, హీట్ ఆఫ్ లేటెంట్, హీట్ ఆఫ్ వేపరైజేషన్, అలాగే మాక్సిమం డెన్సిటీ ఎక్కడ ఉంటది, అవన్నీ కూడా నేర్చుకోవాల్సిందేరా. డైరెక్ట్ గా దే విల్ ఆస్క్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ D2O, వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ D2O. సో అదొకసారి రిఫర్ చేసుకోండి టెక్స్ట్ బుక్ లో. రైట్, ఇది మనకి ఫిజికల్ ప్రాపర్టీస్. అండ్ నౌ లెట్స్ గో ఫర్ కెమికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ కి వచ్చారనుకోమ్మా. D2O అంటే హెవీ వాటరే కదమ్మా. D2O అంటే హెవీ వాటర్. నెక్స్ట్ అండ్ లాస్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఏంట్రా అంటే హెవీ వాటర్ కి దానికి కంపారిజన్ రా, కంపేర్ చేసుకుంటే వెళ్ళిపోవటమేనమ్మా. ఓకే, ఫస్ట్ వన్
ఎలక్ట్రాలసిస్ రా అంటే కరెంట్ పాస్ చేస్తే ఎలక్ట్రాలసిస్ కరెంట్ పాస్ చేస్తాం అనుకోమ్మా H2O undergo dissociation to give H2 gas plus O2 gas H2 gas plus O2 gas అదే డ్యూటేరియం ఎలక్ట్రాలసిస్ చేస్తాం అనుకోమ్మా we get 2D2 plus O2 next with metals అమ్మా మెటల్స్ తో హెవీ వాటర్ ఎలా రియాక్ట్ అవుతుందో నార్మల్ వాటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ H2O సోడియం మెటల్ తో రియాక్టివ్ ఇచ్చామనుకోమ్మా సోడియం మెటల్ తో we get 2NaOH plus H2 gas అమ్మా plus H2 gas అదే డ్యూటేరియం అనుకోరా 2D2O plus 2NaOH gives rise 2Na gives rise to 2NaOD H plus లో D రాయి D2 gas సార్ పేరేంటి సార్ దీని పేరు సోడియం హైడ్రాక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్ సార్ ఆల్రెడీ పేరులో హైడ్రో వచ్చిందనుకో దాని ప్లేస్ లో డిటిరో పెట్టంతే డిటిరాక్సైడ్ సోడియం డిటిరాక్సైడ్ సోడియం డిటిరాక్సైడ్ సార్ with non-metal oxides non-metal oxides అంటే నాన్ మెటల్ అంటే SO2 SO3 అలాంటివి whenever SO3 reacts with a normal water we get H2SO4 అమ్మ అదే హెవీ వాటర్ తో SO3 plus D2O gives D2SO3 అమ్మ D2SO4 సార్ దీని నేమ్ ఏంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ కదా సల్ఫ్యూరిక్ యాసిడ్ పేరులో హైడ్రో రాలా హైడ్రో వచ్చి డిట్రో పెడతాం మరి హైడ్రో రాలాగా కాదు ముందు పెడతాం పేరు డిటిరో సల్ఫ్యూరిక్ యాసిడ్ అని డిటిరో సల్ఫ్యూరిక్ యాసిడ్ అని పెడతాం ఆల్రెడీ పేరులో హైడ్రో వచ్చి దాని ప్లేస్ డిటిలో పేరులో హైడ్రో రాలేదనుకో ముందు డిటిరో రైట్ అండ్ జాగ్రత్తగా చూడమ్మా రియాక్షన్ విత్ కార్బైడ్స్ అడుగుతాడు రవి ఇది ఒకటి అడుగుతాడు రియాక్షన్ విత్ కార్బైడ్స్ సార్ కార్బైడ్స్ తో రియాక్షన్ కదా మనకి వెన్ఎవర్ కాల్షియం కార్బైడ్ నేను ఇంకా మళ్ళీ D2O చెప్పట్లేదు సేమ్ అలాగే H ప్లేస్ లో D రాసుకోవటమేరా వెన్ఎవర్ కాల్షియం కార్బైడ్ రియాక్ట్స్ విత్ వాటర్ తో రియాక్ట్ అయినప్పుడు we get C2H2 plus CaOH taken twice. CaOH taken twice. Whenever calcium carbide reacts with water to give acetylene and CaOH. Sir, మనం ఇక్కడ వచ్చేదాన్ని ఎసిటిలీన్ అంటారా ఏంటమ్మా ఎసిటిలీన్ ఏ కార్బైడ్ నైతే హైడ్రాలసిస్ చేసినప్పుడు ఎసిటిలీన్ వచ్చిందో ఆ కార్బైడ్ ని దీనిరా అంటే మామూలు పేరు కాల్షియం కార్బైడ్ పేరు అది కామన్ నేమ్ వచ్చేటప్పటికల్లా వి కాల్డ్ యాజ్ ఎసిటిలైడ్స్ అంటారు వి కాల్డ్ యాజ్ ఎసిటిలైడ్ అంటే ఎసిటిలీన్ కామన్ నేమ్ ఎసిటిలీన్ రా ఎసిటిలీన్ వస్తుంది కాబట్టి ఎసిటిలైడ్ సేమ్ D2O తో పెట్టామనుకో D2 అంటే C2D2 plus CaOD taken twice డిటిరో ఎసిటిలైడ్ ఇవే అంటే ఏ కార్బైడ్ అయితే హైడ్రాలసిస్ చేసినప్పుడు ఎసిటిలీన్ వచ్చింది కానీ ఎసిటిలైడ్ అదే సార్ when it undergo బెరిలియం కార్బైడ్ ని హైడ్రాలసిస్ చేస్తామనుకోమా we get methane plus beryllium hydroxide aluminum carbide ని హైడ్రాలసిస్ చేస్తే we get CH4 plus
అల్యూమినియం హైడ్రాక్సైడ్. సార్ CH4 ఏమంటారు? వి కాల్డ్ యాజ్ మీథేన్ అంటారమ్మా. వి కాల్డ్ యాజ్ మీథేన్. మరి దీన్ని ఏమంటారు? ఈ రెండింటి మీథేన్ వచ్చింది కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ యాజ్ మిథానైడ్స్ అంటారమ్మా. వి కాల్డ్ యాజ్ మిథానైడ్స్. వి కాల్డ్ యాజ్ మిథానైడ్స్. అలాగే ఇంకా మామూలు ఇది కామన్ లేరా? ఇంకా మిగతా అన్ని నార్మల్ గా వస్తాయమ్మా. మిగతా అన్ని నార్మల్. అండ్ ఎప్పుడైనా సరే అమ్మా ఒక సాల్ట్ రా ఒక సాల్ట్ వాటర్ తో రియాక్ట్ అయ్యి ఇఫ్ యు గెట్ యాసిడ్ అండ్ బేస్, ఒక సాల్ట్ యాసిడ్ వాటర్ తో రియాక్ట్ అయ్యి యాసిడ్ బేస్ వస్తే వి కాల్డ్ యాజ్ హైడ్రాలసిస్ అంటారు. వి కాల్డ్ యాజ్ హైడ్రాలసిస్. మనం తీసుకున్న ఒక సాల్ట్ నార్మల్ వాటర్ తో రియాక్ట్ అయినప్పుడు యాసిడ్ రావాలి, బేస్ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకున్నారా? లెట్ us take NaCl లేదా అల్యూమినియం క్లోరైడ్. మీకు తెలిసింది NaCl కదమ్మా, రైట్? NaCl వాటర్ తో రియాక్ట్ అయితే we get NaOH plus HCl. ఇది బేస్, ఇది యాసిడ్ అమ్మా. బేస్ యాసిడ్, దాన్ని we called as hydrolysis. అదే సాల్ట్ H2O తో రియాక్ట్ అయి డిటెరో యాసిడ్, డిటెరో బేస్ అంటే NaCl D2O తో రియాక్ట్ అయితే NaOD, H ప్లేస్ లో D పెట్టేయమ్మా. H ప్లేస్ లో D పెట్టే అండ్ దాన్ని ఏమంటారు? డిటిరాలసిస్ అంటారా? we called as డిటిరాలసిస్. అలా కాకుండా మనకి కొన్ని సాల్ట్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CuSO4.5H2O అని, CuSO4.5H2O అని, ఓకే. అలాగే CrCl3.6H2O. ఓకే, ఇంకొకటి ఉంటుందిరా BaCl2 అనుకుంటా. ఐ థింక్ BaCl2 అనుకుంటా. BaCl2 2H2O, రైట్ సార్. మరి ఇవి ఒక సాల్ట్ పక్కన వాటర్ ఉన్నాయనుకోరా, ఒక సాల్ట్ పక్కన వాటర్ ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్, వీటిని ఏమంటారంటే హైడ్రేట్స్ అంటారమ్మా. వి కాల్డ్ యాజ్ హైడ్రేట్స్. ఓకే, హైడ్రేటెడ్ సాల్ట్స్ అంటారు. ఇందులో మళ్ళీ 3 రకాలు రా. ఏంటి సార్? Cr ఇదిరా, ఇది చూస్తున్నాను. CrH2O taken 6 times .Cl3. మనం తీసుకున్న సాల్ట్ లో ఉన్న వాటర్ మొత్తం లోపలే ఉంటాయి, కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఉంటే దాన్ని వి కాల్డ్ యాజ్ కోఆర్డినేటెడ్ వాటర్ అంటారమ్మా. వి కాల్డ్ యాజ్ కోఆర్డినేటెడ్ వాటర్. మనం తీసుకున్న సాల్ట్ లో ఉన్న వాటర్ అంతా కూడా కాంప్లెక్స్ లోపల ఉంటే కోఆర్డినేటెడ్ వాటర్ అంటారు. అదే CuSO4 అనుకో, CuH2O 4 times SO4.H2O అంటే కాంప్లెక్స్ బయట కూడా వాటర్ ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ హైడ్రోజన్ బాండెడ్ వాటర్ అంటారు. హైడ్రోజన్ బాండెడ్ కాంపౌండ్ అంటారమ్మా. కోఆర్డినేటెడ్ వాటర్ అంటారు, అదే కోఆర్డినేటెడ్ వాటర్ అంటే దీని హైడ్రోజన్ బాండెడ్ వాటర్. అదే BaCl2 BaCl2 తీసుకుంటే ఇందాక బేరియం చెప్పినప్పుడు, మెటల్ చెప్పినప్పుడు ఈ మధ్యలో వాటర్ ఉంటాయి, ఇంటర్స్టిషియల్ గ్యాప్ లో వాటర్ ఉంటాయని చెప్పిన కదమ్మా. అలాగే ఇంటర్స్టిషియల్ లో ఉంటే ఇంటర్స్టిషియల్ వాటర్. సార్ పలానా వాటర్ ఇంటర్స్టిషియల్, పలానా వాటర్ కోఆర్డినేటర్ వాటర్ అనేది గుర్తుంచుకోవటం లేదేమో. మన టెక్స్ట్ బుక్ లో ఈ 3 ఎగ్జామ్ ఇచ్చాడు, ఆ 3 గుర్తుంచుకోండి, ఇట్స్ ఎనఫ్. ఓకే. అలాగే సార్ మామూలుగా హెవీ వాటర్ కి యూజ్ చేస్తారా? ఎక్స్చేంజ్ రియాక్షన్స్ కి, అంటే ఒక యాటమ్ ప్లేస్ లో ఇంకో యాటమ్ రావడానికి హెవీ వాటర్ వాడతారా? అలాగే మోడరేటర్ లో వాడతారు, మా న్యూక్లియర్ రియాక్టర్స్ లో మోడరేటర్ కింద వాడతారు. అవన్నీ మీరు హెవీ వాటర్ యొక్క యూజెస్ చూసుకుంటే ఒకసారి అర్థమైద్దమ్మా. ఇది ఇవాళ టాపిక్ రా మనకి. ఓకే.